హాయ్ అండి. మనకి ఈ వీడియో వచ్చేసి గణిత శాస్త్రానికి ఇతర శాస్త్రాలతో గల సహసంబంధంలో గణితం, సాంఘిక శాస్త్రం ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏంటనేది చూద్దామండి. సహసంబంధం ఏంటి అనేది మనకి సాంఘిక శాస్త్రం అనగానే వివిధ శాఖలండి. సాంఘిక శాస్త్రం అనగానే 4 బుక్స్ ఉంటాయి కదా. మనకి సోషల్ అనగానే చరిత్ర ఉంటుంది, భూగోళ శాస్త్రం ఉంటుంది, అర్థశాస్త్రం ఉంటుంది, పౌరశాస్త్రం ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి గణితం మీద ఆధారపడి ఉంటాయండి. ఫస్ట్ గణితం, చరిత్ర చూసుకుందాం అనుకోండి. అసలు చరిత్ర అంటే ఏంటండి? మనం ఏ విషయాన్ని గురించైనా కూలంకషంగా తెలుసుకోవాలంటే ముందుగా దానికి సంబంధించి గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అంటే దానికి సంబంధించిన దాన్ని చరిత్ర, దానికి సంబంధించిన చరిత్ర అంటాం. అదేవిధంగా మనకి సాంఘిక శాస్త్రంలో చరిత్ర ద్వారా ఆది మానవు దగ్గర నుండి నేటి నూతన పరిస్థితులకు గల కారణాలన్నీ కూడా చరిత్ర ద్వారా తెలుసుకుంటాం. ప్రపంచ పరిస్థితులు, మన భారతదేశ పరిస్థితుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. చరిత్ర అంటే గతంలో జరిగిన సంఘటనలు, ప్రాంతాలు, కాలం మొదలైన విషయాల్ని తెలుసుకోవడం. వీటన్నిటిలో కూడా గణితం ఆధారపడి ఉంటుందండి. అంతేకాకుండా వివిధ రాజు వంశాలు ఎలా పరిపాలించారు, వాళ్ళ పాలనా వ్యవస్థ ఏంటి, వాళ్ళు పరిపాలించిన కాలం, వారి సామ్రాజ్య విస్తీర్ణం మొదలైన వాటి ద్వారా ఆనాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడం చరిత్ర ద్వారా సాధ్యమవుతుంది. ఆ చరిత్రలో మనం గణితాన్ని కూడా ఉపయోగిస్తాం అన్నమాట. వాళ్ళు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పాలించారు అంటే మనం నెంబరింగ్ ఏదండి, గణితాన్ని కదా వాడేది. అలా నెక్స్ట్ వచ్చేసేసి గణితం, భూగోళ శాస్త్రం. భూగోళ శాస్త్రంలో కూడా మనం భూభ్రమణం, పగలు రాత్రులు ఏర్పడుట, గ్రహణాలు ఏ తేదీన ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఏర్పరిచినవి అంతా కూడా గణితం మీద ఆధారపడి ఉంటుంది. ఋతువులు, ఆయానాలు, వర్షపాతం, ఉష్ణోగ్రత, భూకంపాలు, అక్షాంశాలు, రేఖాంశాలు మొదలైన విషయాలన్నీ కూడా మనం గణితం ద్వారానే తెలుసుకుంటామండి. అదేవిధంగా ప్రపంచ పటాలు, దేశ పటాలు, గ్లోబుల్ తయారీ, వాటి అధ్యయనం మొదలైన అన్నీ కూడా గణిత పద్ధతుల మీదే ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి ఆర్థిక శాస్త్రం అండి. ఆర్థిక శాస్త్ర అధ్యయనంలో గణిత శాస్త్ర వినియోగం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ధర పెరిగిందనుకోండి, అప్పుడు డిమాండ్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ డిమాండ్ తగ్గిందనుకోండి అప్పుడు ధర ఏమవుతుంది అనేవన్నీ కూడా గణితం ద్వారా మనం అంచనా వేస్తాము. మన దేశ జనాభా మన ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా మారుస్తుంది అనేది, మనం దేశ జనాభా పెరిగిందనుకోండి అప్పుడు మన ఆర్థిక స్థితిగతులని ఏ విధంగా మారుతాయి అనేది కూడా మనం గణితం ద్వారా తెలుసుకుంటాం. మనకి ఎప్పుడు జనాభా లెక్కలు రాస్తుంటారు కండి, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి మన జనాభాని గణన చేసి మన ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి, ఏ విధంగా మన వనరుల్ని అభివృద్ధి చేసుకోవాలనేది కూడా మనం గణితం ద్వారా తెలుసుకుంటాము. రాబోయే అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునేందుకు మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దాని నుంచి మొత్తం ఈ జనాభా ఎంత పెరిగింది, దానికి మనకున్న వనరులు ఏంటి, రాబోయే అవసరాలకు అనుగుణంగా మార్పులు ఏ విధంగా చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అన్నమాట మన ప్రభుత్వాలు. నెక్స్ట్ వచ్చేసేసి మాల్టన్ సిద్ధాంతాన్ని అనుసరించి మనకి ఉత్పత్తుల్లో అంకశ్రేణిలో పెరుగుతాయని, జనాభా గుణశ్రేణిలో పెరుగుతుందని, గణిత శాస్త్ర భావనల ఆధారంగా జరుగుతుందని శాస్త్రజ్ఞులు చెప్పారన్నమాట. ఏ సిద్ధాంతం ఉత్పత్తులు అంకశ్రేణిలో పెరుగుతాయని చెప్తారంటే మాల్టన్ సిద్ధాంతం. ఏ సిద్ధాంతం జనాభా గుణశ్రేణిలో పెరుగుతుందని చెప్పిందంటే మాల్టన్ సిద్ధాంతం. ఓకే. అదేవిధంగా వివిధ దేశాలకు చెందిన ద్రవ్య చలామణి, ఎగుమతులు, దిగుమతులు, వ్యాపారం, స్టాకులు తెలుసుకోవడానికి కూడా గణితం ఆధారమే. మా బ్యాంకింగ్లో కూడా కదండి, బ్యాంకింగు, ఇన్సూరెన్సు, దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నదో తెలుసుకోవడానికి కూడా గణితమే ఆధారం. ఏ దేశ అభివృద్ధి అయినా కానీ దాని ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి మనకి గణితమే ఆధారం. ఈ సూత్రం ద్వారా మనకి P=F(D) అంటే వస్తువు ధర అనేది ఎప్పుడు కూడా దాని డిమాండ్పై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. మనకి ఇది వచ్చేసేసి ఆర్థిక శాస్త్రం నుంచి అండి. నెక్స్ట్ వచ్చేసేసి పౌరశాస్త్రం. భారతదేశం అనేది సర్వస్వతంత్ర దేశం. అన్ని మతాలు, కులాలు అన్నీ కూడా సమానమే. మనం ఓటు హక్కు వినియోగించాలంటే కంపల్సరీ మనకి ఎన్ని సంవత్సరాలు రావాలండి? 18 సంవత్సరాలు కదా. అందులో కూడా మన గణితమే ఉంటుంది. 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కు కలిగి మన ప్రభుత్వాన్ని మనమే ఏర్పరచుకోవచ్చు. దేశ జనాభా, ఓటు హక్కు, పాలకులు, విధులు, శాసనసభ, పార్లమెంటు స్థానాలు, రాష్ట్రపతి ఎన్నిక మొదలైనవి అన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయి. అదేవిధంగా మనకి గ్రామంలో మండల, జిల్లా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఎంపిక, విధులు, మంత్రులు, వారి విధులు, ఎంత మెజారిటీతో వస్తే ప్రభుత్వాన్ని ఏర్పరచవచ్చు అన్నీ కూడా గణిత ఆధారం ప్రకారమే జరుగుతున్నాయి. కాబట్టి పౌరశాస్త్ర అధ్యయనానికి కూడా గణితం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకి చరిత్ర, భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, పౌరశాస్త్రం అన్ని విభాగాల్లో కూడా సాంఘిక శాస్త్ర విభాగాలైన అన్నింటిలో కూడా గణితంపైనే ఆధారపడి ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి సాంఘిక శాస్త్రానికి సంబంధించింది.